12 గంటలకి ఇంట్లోంచి బయటకొచ్చామండి. పనంతా పూర్తయ్యేసరికి 4 అయిపోయింది. మధ్యలో ఒక 2 టైమ్స్ అయితే ఇంటికి, ఇక్కడికి తిరిగామనమాట. కొంచెం డిస్టెన్స్ ఎక్కువే ఉంటది. ఒక 5 కిలోమీటర్ దాకా. సో, అలా ఇంకా బాడీ అయితే ఫుల్ డిహైడ్రేట్ అయిపోయింది. కోకోనట్ వాటర్ తీసుకుందామని చెప్పేసి పక్కన ఆపాము. ఇదొచ్చేసి 800 ఎంఎల్ అండి. బాటిల్ వచ్చేసి 100 రూపీస్ అంట. లీటర్ అని చెప్తారు కానీ 800 మిల్లీనే ఉంటది. ఒక్క కాయతోనే బాటిల్ నిండిపోయిందండి. కొబ్బరికాయ ఎంతో తెలుసా? 30-40 రూపాయలు పడతదంట. ఆయనే చెప్పారు, మనకు తెలీదు. బిజినెస్ బాగుంది కదా! ఇంకైతే అక్క వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ చూసేసి చాలా రోజులు అయిపోయిందని చెప్పి రిటర్న్ వచ్చేటప్పుడు క్యారెట్స్, బీట్రూట్స్ అమ్ముతున్నారు. 100కి 4 కేజీస్ క్యారెట్స్ అంట. బీట్రూట్స్ వచ్చేసి 3 కేజీస్ అంట. మేము అవి రెండు ఇవి రెండు తీసుకున్నాము. మళ్ళీ పాడైపోతాయేమో అని చెప్పి. ఈరోజు సురేష్ గారు రోడ్డు మీద నా పరువు తీసేశారండి. వీడియో తీయమంటే అదేదో పెద్ద షూటింగ్ చేస్తున్నట్లుగా తీశారనమాట. ఇంక రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ నా వైపే చూస్తున్నారు. దానికి తోడు బత్తాయికాయలు కవర్ ఉండింది మా దగ్గర. అవన్నీ కింద పడేశారనమాట. ఇంకా అవన్నీ ఏరుకుంటూ ఒకవైపు నాకు వీడియో తీసుకుని నిజం చెప్తున్నా, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ నా వైపే చూసారండి. అందుకనే నేను బయట తేను. దానికి తోడు పాప మా క్యారెట్స్ అమ్మాయిని లేదో చేసేస్తున్నారు అని చెప్పి భయపడిపోయారు. లాస్ట్లో ఏం భయపడకండి, మిమ్మల్ని నేనేం చూపించట్లేదులే, ఇట్లా మాది యూట్యూబ్ ఛానల్, చిన్న చిన్న షార్ట్స్ కోసం అని చెప్పి ఇంకా రిటర్న్ అయితే వచ్చాను. అసలు భయపడేది ఎందుకండి నేను బయట వీడియోస్ తీయడానికి, కానీ బయట వాళ్ళకంటే నేను ఎక్కువ ఇబ్బంది పడిపోతాను. సో ఫైనల్గా ఇంకా స్కూల్ టైం అయిపోయింది అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ పిల్లల్ని పికప్ చేసుకొని ఇంటికి వెళ్దాం కదా అని చెప్పేసి వెళ్తున్నాము. దారిలో వెళ్ళేటప్పుడు భలే ఉందండి. ఈవినింగ్ అయిపోయింది, 5-5:30 అనమాట. మంచి బ్యూటిఫుల్ సన్సెట్ అవుతూ ఉంది. ఇంకా మంచి గాలి భలే అనిపించింది. ఇంకైతే ఇంటికి వెళ్ళిపోయాము. వీడియో నచ్చి